కన్వీనర్ గా ప్రకటించినట్లయితే ఆల్రెడీ ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళు చేయి దాటిపోరు. అలాగే బయట వేరే కూటమిలో ఉన్న చిన్న చిన్న పార్టీలు కానీ ఇతరులు 17 మంది గెలిచారు వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడుకున్న నేషనల్ ఇమేజ్ క్లీన్ ఇమేజ్ వీటి వల్ల వాళ్ళు కూడా ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుందని బీజేపీ ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. నితీష్ కుమార్ ఉన్నప్పటికీ ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా నితీష్ కుమార్ కంటే బెటర్ ఇమేజ్ ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ గా సూటబుల్ పర్సన్ అని సూటబుల్ లీడర్ అని బీజేపీ నాయకత్వం నమ్ముతుంది. అందుకే ముందు ఆయనకే ఫోన్ చేసి ఆఫర్ చేసినట్టుగా చెబుతున్నారు. అయితే ఆయన టైం తీసుకున్నారు, 48 అవర్స్ టైం తీసుకున్నారు. ఆ 48 అవర్స్ లోపు చెప్తానని. ఈ లోపు మరి ఇంకొక డెవలప్మెంట్ మరి కాసేపట్లో అంటే సాయంత్రం 7 గంటలకి ప్రధాని నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా ఇద్దరు బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి రాబోతున్నారు. అక్కడ బీజేపీ ఉన్నత స్థాయి సమావేశం కూడా జరగబోతోంది. ఈలోగానే ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాల్ ఇచ్చారు. రేపు ఎన్డీఏ సమావేశం ఉంటుంది కాబట్టి ఎన్డీఏ పక్షాలన్నీ దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఏ పార్టీలన్నీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ మీటింగ్ కి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంపార్టెంట్ మీటింగ్. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దీనికి వెళ్లే అవకాశం ఉంది. మీ రెండు కూడా ఎన్డీఏ పార్టీలు కాబట్టి. సో రేపు సాయంత్రానికల్లా ఎన్డీఏ కన్వీనర్ ఎవరు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇవాళ రాత్రికి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్నారు. ఇక్కడ 9వ తేదీ ప్రమాణ స్వీకారం అమరావతిలో చేయాలి. ఎక్కడ చేయాలి అనేది ఒకటి. తర్వాత మంత్రి మండలి కూర్పు ఎలా ఉండాలి, జనసేన ఆస్పిరేషన్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు, అలాగే బీజేపీలో 7 గెలిచారు వాళ్ళకి మంత్రి పదవులు ఎంతమందికి ఇవ్వాలి, వీళ్ళు 20 మంది గెలిచారు వీళ్ళలో ఎంతమందికి మంత్రి పదవులు, అలాగే పోర్ట్ఫోలియోస్ ఎలాంటి పోర్ట్ఫోలియోస్ అండ్ పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండాలి గవర్నమెంట్ లో అనే దాని మీద ఒక కీలకమైన అంశం ఒకటి ఉంటుంది. అలాగే లోకేష్ కి సంబంధించిన అంశం కూడా చర్చ జరుగుతోంది. లోకేష్ కేబినెట్ లోకి వస్తారా లేదా పార్టీ పగ్గాలు తీసుకునే పార్టీ దీంట్లో ఒక పూర్తిగా పార్టీ యాక్టివిటీకే కన్ఫైన్ అవుతారా అనేది ఒక చర్చ నడుస్తుంది. వీటన్నిటి మీద సాయంత్రం ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ ఆఫర్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తన పార్టీలో సీనియర్ లీడర్స్ పొలిట్ బ్యూరో అండ్ పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక స్నేహితుడుగా గడిచిన ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీతో చేతిలో చెయ్యేసి నడిచిన పవన్ కళ్యాణ్ కి ఆ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉంది. సో వీటన్ని ఈ డెవలప్మెంట్స్ అన్ని మనకి మినిట్ ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ మారిపోతున్నాయి. ఇంకా వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి రేపు సాయంత్రం వరకు కూడా చాలా ఇంకా జరగవచ్చు. ఏమైనా ఏపీకి చాలా అద్భుతమైన మంచి రోజులు శుభగడియలు వచ్చాయని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. అదే టైంలో ఢిల్లీలో బీజేపీకి సింగిల్ గా మెజార్టీ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రయారిటీ పెరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో మంచి అవకాశం ఉంటుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ కి మంచి ప్రయోజనాలు సాధించుకొని కాస్త తమ ఒక రకంగా పెత్తనం అనుకోవచ్చు, తమ పెత్తనాన్ని చూపించుకునైనా ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లలో ఎంత నష్టపోయిందో దానికి రెట్టింపు తెచ్చుకునే అవకాశం కూడా దొరికింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేటెస్ట్ నిర్ణయం తీసుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్మించుకునే దిశగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మాత్రం అభినందించక తప్పదు ఆంధ్రప్రదేశ్